ఒకరోజు క్యాన్సిల్ కూడా చేశాను. ఆ రోజు కూడా వర్షం అయితే తర్వాత 2 రోజులు కూడా మనం పెట్టుకోవడానికి దేవునికి సహాయం చేశారు. ఆ 2 రోజులు కూడా మంచి వాతావరణంలో ఆ రోజు ఎండ వచ్చింది. అసలు 2వ రోజు మీటింగ్లో దేవుడు చాలా అద్భుతంగా జరిపించారు. మీటింగ్లో ఆశ్చర్యకరంగా అద్భుతంగా దేవుడు జరిపించారు. మీ అందరూ కూడా కొన్ని రోజుల ముందుగా ప్రార్థిస్తున్నటువంటి దేవుడు మహిమకరంగా ఆ మీటింగ్ను జరిపించారు. అందరూ కూడా సహకరించారు. దేవుడు నామ స్తోత్రం. హల్లెలూయా. అంత పెద్ద దైవజనులు మన మధ్యకి రావడం మనకు ఎంతో ఆశీర్వాదకరం. మనం ఆశించినట్లుగా కోరుకున్నట్లుగా ఆ దైవజనులు వచ్చి మనందరినీ కూడా ఎంతగానో బలపరిచారు. పైగా ఎంతగానో సేవకుని ఒకసారి మన మందిరానికి ఆహ్వానించాలి. అన్నింటినీ చాలా ఆశతో ఉన్నప్పుడు దేవుడు ఆశను తీర్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు వారు మన చిన్న సంఘానికి అంత పెద్ద సేవకులు 25,000 మంది సంఘం అటువంటి దైవజనులు మన వద్దకు రావడం మనకి ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే ఆరోగ్యం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు నాకేం జరిగింది అనేది. మీ అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. 2 మాసాలుగా ఇక్కడ అనేక హాస్పిటల్ తిరిగి ఊపిరితిత్తుల్లో నీరు వచ్చినప్పుడు ఎన్ని హాస్పిటల్ వెళ్ళినప్పుడు కూడా అది కనుక్కోలేకపోయారు. తర్వాత విజయవాడ పంపించారు. విజయవాడలో స్కానింగ్లని, పెట్ స్కానింగ్లని అవి చాలా పరీక్షలు చేశారు. ఆ తర్వాత వారు పలానా అని చెప్పి తేల్చి చెప్పారు. అయితే అది చాలా కుంగిపోయినట్లు అయింది. హృదయం చాలా వేదన పడ్డాను. అయినప్పటికీ కూడా దేవుని బట్టి నేను ఎంతో అంత ధైర్యం తెచ్చుకున్నాను. అది ఎలా వచ్చిందో అలాగే పోతే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్ను విడిచిపెట్టలేదు. ఎందుకంటే నాకు ధనం ఉంది. నాకు తొలిగిపోయినట్లుగా నేను శ్రమని తొలగిస్తాను. దేవుడు నాతో మాట్లాడాడు. తప్పకుండా దేవుడు తీసివేస్తాడు, తొలగిస్తాను. నమ్మకం విశ్వాసంతో ఆయన వైపే నేను చూసి ధైర్యాన్ని తెచ్చుకున్నాను. దేవుడు నాకు స్తోత్రం. విజయవాడలో ఇబ్బందుకున్నాను. తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళారు. హైదరాబాద్లో అక్కడ హాస్పిటల్లో చూపించినప్పుడు అప్పటికే ఇక్కడ నీరు తీసి అప్పటికే 20 రోజులు అవుతుంది. ఆయాసం వచ్చేస్తుంది. మాట్లాడలేకపోతున్నాను. అక్కడ ముందు ఫస్ట్ నీరు తీయమన్నారు. నీరు తీశారు. తర్వాత కిమో ఇంజెక్షన్స్ 20 రోజులు ఒకటి ఇస్తారట. ముందు నీరు తీస్తే దాన్ని ఆయాసం తగ్గేలా ఇస్తామన్నారు. ఆ నీరుకి వారు చిన్న కొరోనా లాంటి వచ్చినట్టున్నారు. ఇక్కడ డాక్టర్ తీసినప్పుడు అంత నొప్పి లేదు. చాలా తట్టుకున్నాను. కానీ హైదరాబాద్లో నీరు తీసినప్పుడు దాన్ని తట్టుకోలేకపోయాను. నరకాన్ని చూసినట్టు అనిపించింది. ఎముకలన్నీ కూడా వెలువెట్టినట్టు, ఎముకలన్నీ కూడా ఇరిచేసినట్టుగా అసలు ఆ భయంకరమైన బాధను వర్ణించలేము. అసలు చనిపోతే బాగోలేదు. ఈ బాధను భరించినంత వేదన కూడా నాకు కలిగింది. కేక పెట్టేసాను. కొండని తేలేసేసాను. అసలు చాలా ఏమైపోతుందో నాకే తెలియట్లేదు. ఒకరితో చెమట పట్టేసి అది తట్టుకోలేకపోతున్నాను. ఏ ఎముకో నరానికో దేనికి కూర్చున్నట్టున్నది. అంత భయంకరంగా నేను ఎన్నడూ కూడా నేను ఆహ్వానించలేదు. అలాంటి శ్రమ దేవశ్వాసం వచ్చింది. కానీ ఆ శ్రమలో దేవుని శ్రమను నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన పొందిన శ్రమ ముందు నాది ఎంతో కొద్దిపాటే కదా. నా దేవుడు నాకు ఎన్నో శ్రమను పట్టాలని చెప్పి దేవుని శ్రమను తలంచుకుంటా నా బాధను నేర్చుకుని దేవుని నమస్కారం. అలా నీరు తీసిన తర్వాత కీమో పెట్టాను 1 గంటకి. అది పెట్టిన తర్వాత ఇక కొంచెం బాగానే ఉంది. మా చెల్లెళ్ళ ఇంటి దగ్గరే అక్కడ ఒక 5-6 రోజులు ఉండాల్సి వచ్చింది. జ్వరం మరుసటి రోజు నుంచి 2 రోజులు జ్వరం, తర్వాత 2 రోజులు వాంతులు, తర్వాత భయంకరమైన నీరసం. కిమో భయంకరంగా యాంటీబయాటిక్స్ ఇస్తారట సిలైన్లో. అవి ఆ యాంటీబయాటిక్స్ ఎంత భయంకరమైన నీరసం అంటే మాట కూడా లోబడిపోయి మాట కూడా మాట్లాడలేకపోతున్నాను. అంత నీరసం వచ్చేసింది. అలాగే ఒకరోజు రెస్ట్ తీసుకొని చిన్నగా ఖమ్మం వచ్చేసాను. ఖమ్మం వచ్చి
చెప్పడం మమ్మల్ని చూస్తాను వచ్చారు చూశారు నీరసం మాట్లాడిన స్థితి లేవలేని స్థితి కానీ కొద్ది రోజులకి ఒక వారం రోజులకి సున్నితం నీరసం అంతా కూడా కొంచెం కూడా తగ్గుకుంటూ వచ్చింది మీ అందరూ కూడా రోజు కూడా నా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు మీ అందరికీ కూడా నేను 2 వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, శ్రమలో తోడే ఉంటానన్న వాగ్దానం చేసిన దేవుడు తాను తోడుగా ఉంటాడు. జలములలో పడి ఉన్నప్పటికీ కూడా మరి మనం దేవుడు వాగ్దానం చేశాడు. అగ్నిలో మనం నడిచి ఉన్నప్పటికీ కూడా జ్వాలను కాల్చి చాలని దేవుడు వాక్యంలో ఆ విధంగానే నేను ఎటువంటి శ్రమలో ఉన్నప్పటికీ కూడా నేను విడుదలను ఎడపాయనని వాగ్దానం చేసిన దేవుడు నాకు తోడుగా ఉంది. ఈ శ్రమ ఎలా వచ్చిందో అలాగే దేవుడు మబ్బు తొలిపోయినట్టుగా దేవుడు తీసేస్తాడు. దేవుడు స్తోత్రం. నాకేదో జరిగిందని మీరందరూ కూడా బాధపడవచ్చు, దుఃఖపడవచ్చు. ఎందుకంటే మీ యొక్క ప్రార్థనే నాకు ఆదరణ కలిగించేది మీ ప్రార్థన. కాబట్టి త్వరగా నేను కోరుకుంటానని నమ్మకము విశ్వాసం నాకుంది. ఎందుకంటే దేవుని వాగ్దానాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. నేను కూడా మానవతో నా గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేసుకొచ్చున్నాను. ప్రభు సన్నిధిలో ఎంత కన్నీరు విడిచానంటే నా కన్నీరు ఏరులై పారుతుందని దావీదు చెప్పుచున్నాడు. ఆ విధంగా నా పడక తడిచిపోయినట్లుగా నేను ఇక వార్త విన్నప్పుడు అంతగా నా గుండె పగిలిపోయి నేను ఏడ్చాను. వివరం తెచ్చుకొని దేవుని సన్నిధిలో నా గతమంతా కూడా నేను రక్షణ పొందిన దినం నుంచి కూడా ప్రభా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆయన పాదాలు చెప్తాను.